ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాలం కలిసి వస్తున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన రేటింగ్ మొట్టమొదటిసారి 50% కంటే కిందికి దిగి వచ్చింది. అదే సమయంలో రాహుల్ రేటింగ్ మాత్రం క్రమంగా పుంజుకుంటోందని తాజాగా మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో తేలింది. తాజా సర్వే వివరాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. తాజా మూడ్ ఆఫ్ నేషన్ పోల్ను ఓ జాతీయ పత్రిక ముద్రించింది. సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ఏడాది జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నుంచి పరిస్థితులు మాత్రం బీజేపీకి అనుకూలంగా లేవని ఫలితాలను బట్టి తెలుస్తోంది. అయినా మిత్రపక్షాలతో కలిసి మోదీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వాస్తవానికి చూస్తే లోక్సభలో బీజేపీ మైనార్టీలో పడింది. తాజా కంప్యూటర్ అసిస్టెడ్ టెలిఫోన్ సర్వే లేదా సిఏటిఐ నిర్వహించిన పోల్లో 1,36,463 మందిని పలకరించింది. 40,591 మందిని సి ఓటర్ జూలై 15 నుంచి ఆగస్టు 10 వరకు ఇంటర్వ్యూ చేసింది. మరో 95,872 మందిని గత 24 వారాలుగా ఇంటర్వ్యూ చేస్తూ వచ్చింది. ఇక అసలు ప్రశ్న విషయానికి వస్తే వచ్చే ఎన్నికల తర్వాత దేశానికి అత్యుత్తమ ప్రధానమంత్రి ఎవరు అని ప్రశ్నిస్తే మొట్టమొదటిసారి నరేంద్ర మోదీ రేటింగ్ 50% కంటే తగ్గి 49%కి దిగొచ్చింది. ఇక రాహుల్ గాంధీ విషయానికి వస్తే చివరగా నిర్వహించిన సర్వేతో పోల్చుకుంటే కాస్త మెరుగుపడి 22%కి ఎగబాకింది. మోదీ తర్వాత రాహుల్ ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి చూస్తే మోదీ రేటింగ్ చివరగా నిర్వహించిన సర్వేతో పోల్చుకుంటే 7.3% క్షీణించింది. రెండో ప్రశ్న విషయానికొస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సిబిఐ, ఐటీ డిపార్ట్మెంట్లను దుర్వినియోగం చేస్తుందా అని ప్రశ్నిస్తే 46% మంది అవునని సమాధానమిస్తే 38% మంది అన్ని ప్రభుత్వాలు ఇలానే చేస్తాయి కదా అని సమాధానమిచ్చారు. దర్యాప్తు సంస్థలను ఎన్డీఏ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని గతేడాది 43% అంతే, అది కాస్త ఈ ఏడాది 46%కి ఎగబాకింది. పొలిటికల్ సైంటిస్టులు, యాక్టివిస్టులు యోగేంద్ర యాదవ్ సర్వే గురించి ప్రస్తావిస్తూ ఎన్నికల తర్వాత మూడ్ ఆఫ్ ది నేషన్ ఎలా ఉందో ఈ సర్వేను బట్టి చూస్తే తెలుస్తుందన్నారు. అయితే ప్రధానిపై వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగమేనన్నారు యాదవ్. ఇక లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ పనితీరు చాలా మెరుగుపడిందని 51% మంది కితాబిచ్చారు. వారిలో 24% మంది మాత్రం అత్యద్భుతమని ప్రశంసించారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్లో రాహుల్ ప్రభుత్వంపై చేసిన దాడికి టాప్ లీడర్స్ కూడా వెనుకంజ వేయాల్సి వచ్చింది. రాహుల్ను హిందూ వ్యతిరేకి అని ముద్ర వేయడానికి బీజేపీ నాయకులు ప్రయత్నించి విఫలమయ్యారని సర్వేలో తేలింది. ప్రతిపక్ష నాయకులతో పోల్చుకుంటే రాహుల్ రేటింగ్ గత 6 నెలల్లో 21% నుంచి ఏకంగా 32%కి ఎగబాకింది. అఖిలేష్ యాదవ్ విషయానికొస్తే ఫిబ్రవరిలో ఆయన రేటింగ్ 4% ఉంటే తాజాగా రేటింగ్ 8%కి పెరిగింది. ఇక ఇండియాలో ప్రధానమంత్రి పదవికి మోదీ తర్వాత అర్హుడు రాహుల్ అని తేలిపోయింది. 29% మంది అయితే ఆయన వైపు మొగ్గు చూపారు. ఇక ఇండియాలో నంబర్ 2 అమిత్ షా అని తేలిపోయింది. 20% ఆయన రేటింగ్ సాధించారు. ఆదిత్యనాథ్ విషయానికొస్తే 19%, నితిన్ గడ్కరీ విషయానికొస్తే 13% రేటింగ్ సాధించారు. ఇక కులగణన విషయానికొస్తే క్రమంగా కులగణనకు మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 59% ఉంటే ప్రస్తుతం ఈ సంఖ్య 74%కి ఎగబాకింది. ఇక తమకు మద్దతు ధర ప్రకటించాలని ఉద్యమిస్తున్న రైతుల విషయానికొస్తే 2021 నుంచి ఉత్తరాదిన రైతులు పెద్ద ఉద్యమమే చేపట్టారు. రైతుల ఉద్యమం తీవ్రతరం కావడంతో మోదీ ప్రభుత్వం రైతు చట్టాన్ని అటకెక్కించింది. ఇక రైతుల డిమాండ్ విషయానికొస్తే తమకు కనీస మద్దతు ధర గ్యారెంటీ ఇవ్వాలని కోరుతున్నారు. రైతుల డిమాండ్ న్యాయమైందేనని 74% మంది భారతీయులు మద్దతు ప్రకటించారు. రైతులకు చట్టం ప్రకారం మద్దతు కల్పించాల్సిందేనని, అది వారి హక్కు అని సర్వేలో పాల్గొన్నవారు స్పష్టం చేశారు. అదే సమయంలో మిత్రపక్షాలు కూడా రైతులకు బాసటగా నిలిచాయి. అయితే కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి రైతులకు కనీస మద్దతు ధర హామీ ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ సర్కార్ తప్పించుకు తిరుగుతోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది.
ఇక దేశంలోని అత్యుత్తమ ముఖ్యమంత్రుల విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అగ్రస్థానంలో ఉన్నారు. అయితే పార్టీలో అంతర్గత కుమ్ములాటల వల్ల ఆయన ప్రజాదరణ మాత్రం ఏకంగా 12% పాయింట్లు తగ్గింది. మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ సర్వేలో 30 రాష్ట్రాల్లో 1,36,463 మంది అభిప్రాయాలను తీసుకుంది. 33% మంది అత్యుత్తమ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ వైపు మొగ్గు చూపారు. ఇక రెండవ స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. ఆయనకు 13.8% ఓట్లు దక్కాయి. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన మమతా బెనర్జీ 9.1%తో మూడవ స్థానంలో నిలిచారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ 4.7%తో 4వ స్థానంలో నిలిస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4.6%తో 5వ స్థానంలో నిలిచారు. ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. టీడీపీ మొత్తం 135 స్థానాలు గెలిచింది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఇక ప్రజాదరణ విషయంలో యోగి ఆదిత్యనాథ్ 12% పాయింట్లు కోల్పోయారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలే దీనికి కారణం. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో 51% మంది యోగి పనితీరుతో సంతృప్తి చెందారు. ప్రస్తుతం ఇది కాస్త 39%కి దిగొచ్చింది. గతేడాది ఆగస్టులో 47% మంది యోగి పరిపాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భారీ సీట్లను కోల్పోయింది. 82 సీట్ల కాను కేవలం 33 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అదే ఇండియా బ్లాక్ 43 సీట్లను దక్కించుకుంది. పార్టీ కార్యకర్తలతో అసంతృప్తి కారణంగా పార్టీ ఓడిపోయిందని బీజేపీ 15 పేజీల నివేదికలో పార్టీ అధిష్టానానికి అందజేసింది. మూడ్ ఆఫ్ ది నేషన్ పాపులారిటీ విషయానికి వస్తే మమతా బెనర్జీ ప్రజాదరణ ఏడాది ఫిబ్రవరిలో 33% ఉంటే అది కాస్త 46%కి ఎగబాకింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని దీది గట్టిగా ఎదుర్కొంది. 28 లోక్సభ స్థానాల్లో గెలవగా బీజేపీ 18 సీట్లను కైవసం చేసుకుంది. కాగా దీదిపై అవినీతి ఆరోపణలు, సందేకాలి భూకబ్జాతో పాటు ఆమె పార్టీ నాయకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో బీజేపీ లబ్ధి పొందాలనుకుంది. కానీ దీది ముందు బీజేపీ ఆటలు సాగలేదు. మొత్తానికి చూస్తే మోదీ ప్రజాదరణ తగ్గిందనేది మాత్రం వాస్తవం. మరి మోదీకి ఇది వేకప్ కాల్ అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.